రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వివిధ సంఘటనలకు కులమతాలు పొలుముతున్నారని దుయ్యబట్టారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులు, అధికారులను బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు, విద్వేషాలు పెంచే ఘటనల్ని కట్టడి చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజా వినతులను మానవీయ కోణంలో పరిష్కరించాలని ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం నిర్దేశించారు. ఇటీవలి కాలంలో మానసిక సమస్యల వల్ల కూడా కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. డిసెంబర్లో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేసేలోగా క్వాంటమ్, సెమీ కండక్టర్ల పార్కులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీకి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరమని గుర్తు చేశారు. వినూత్న ఆలోచనలు చేయకపోతే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.